తిరుమల వివాదం అనేది చాలా దురదృష్టకరం. దేవదేవుని యొక్క విషయాలు రాజకీయాలకి చోటు అనేది ఉండకూడదని కాంగ్రెస్ పార్టీ ఆనాడే భావించి తిరుమల లడ్డు విషయంలో కల్తీ జరిగిందని చంద్రబాబు గారు మాట్లాడిన వెంటనే గవర్నర్ దగ్గరికి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ దీని మీద వేయాలని కోరిన ఒకే ఒక అధ్యక్షురాలు మా పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు గవర్నర్ గారిని కోరడం జరిగింది. ఈరోజు సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఛార్జ్షీట్లో అంశాలు బయటకు రాకముందే వీళ్ళు నువ్వే దొంగ అంటే నువ్వే దొంగ అనే విధంగా చందంగా ఉంది. కానీ ఒకటి విషయం మనం అందరం చదువుకున్నాం. 2014 నుంచి 19 వరకు కానీ 19 నుంచి 2024 వరకు కానీ నెయ్యి టెండర్లకు సంబంధించినటువంటి రేట్లన్నీ కూడా మేము పరిశీలిస్తే 280 రూపాయల నుంచి మొదలు పెడితే 380 రూపాయల లోపు టెండర్లు వేయడం జరిగింది. అది ఏ డైరీ ఏ కంపెనీ అనే విషయం పక్కన పెడితే ఎక్కడైనా స్వచ్ఛమైన అగ్మార్కు ఉండేటటువంటి ఆవు నెయ్యి 380 రూపాయలకి ఈ దేశంలో దొరుకుతుందా? 380 రూపాయలకి ఆవు నెయ్యి కేజీ స్వచ్ఛమైనది దొరుకుతుందా? 2014 నుంచి 2019 వరకు 19 నుంచి 2004 వరకు అదే కంపెనీలు అదే టెండర్లు వాళ్ళు మారారు వీళ్ళు మారారు ఎవరు మారినా కూడా ఆ యొక్క రేటు మారలేదంటేనే తిరుమల నెయ్యి వ్యవహారం ఈ దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి. కానీ జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోవాల్సింది పోయి ఈ విధంగా దేవుడి యొక్క విషయంలో ఒకరి మీద ఒక నిందలేసుకుంటూ వెంకటేశ్వర స్వామి యొక్క ఆ యొక్క తిరుమల పవిత్ర క్షేత్రం యొక్క ప్రతిష్టని భంగం కలిగించడం అనేది కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది.